అంటే ఎలక్ట్రానిక్ మీడియా కాకుండా ప్రింట్ మీడియా కూడా వచ్చారు. ఎక్కువ షాప్స్ రద్దీగా కనపడటము, సోషల్ డిస్టెన్స్, మన ప్రిపేర్డ్నెస్ పెరిగింది. వైరస్ ఒకవేళ వస్తే కూడా టెస్టింగ్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ కానీ పెంచుకోవడానికి మాత్రమే అది మనకు ఉపయోగం. అంతేగాని లాక్డౌన్ ఎత్తేసారు కాబట్టి మేము ఇంకా ఫ్రీగా జరగచ్చు అనేది ఉద్దేశం కాదు. ముఖ్యంగా ప్రజలందరికీ మీరు డిసిప్లిన్డ్గా లేకపోతే మళ్ళీ ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఎదుర్కొంటాం. ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే మన జిల్లా వరకు ఒక సింగిల్ డెత్ కూడా రిపోర్ట్ కాలేదు. అందరూ కూడా రికవర్ అవుతున్నారు. ఎవరైనా సిమ్టమాటిక్గా ఉంటే వాళ్ళందరూ కూడా ముందరికి వచ్చి టెస్టింగ్ చేయించుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మా వైపు నుంచి ఇప్పుడు వరకు చేసినటువంటి 22,000 టెస్టులు ఏదైతే ఉందో అవన్నీ కూడా మేము వాలంటరీగా ముందరికి వెళ్ళి చేసినవే. కానీ పబ్లిక్ ముందరికి వస్తే ఇంకా బాగుంటుంది. ముఖ్యంగా కోవిడ్ లైక్ సిమ్టమ్స్, జ్వరం కానీ, దగ్గు కానీ, గొంతు నొప్పి కానీ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో సిమ్టమాటిక్గా ఉన్నప్పుడు, లేకపోతే శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ, కోమార్బిడ్ కండిషన్స్లో ఉన్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ముందరే వచ్చి టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మనకు కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. మీరు ఒకసారి ఆ నెంబర్స్ కాల్ చేస్తే మేమే వచ్చి మీకు చేయడం జరుగుతుంది. మొట్టమొదటి మనకు ఈ కోవిడ్ మొదట స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే అసలు టెస్టులు చేయించుకోవాలని అంటేనే ఒక టైప్ ఆఫ్ స్టిగ్మా ఉండేది. అదేదో భయంకర. ఇది ఇంకా చాలా సింపుల్ టెస్ట్. శాంపుల్ కలెక్షన్ ఓన్లీ 30 to 40 సెకండ్స్ లోపల చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ సహకరిస్తే మనము చాలా సమర్థవంతంగా దీన్ని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. లైక్ ఎనీ అదర్ జబ్బు నుంచి ఎవరైతే రికవర్ అవుతారో వాళ్ళతో పాటే మనము తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని వాళ్ళని దూరం పెట్టడం కానీ, వాళ్ళను ఇళ్లలోకి రానికపోవటము, కొన్ని సందర్భాల్లో మేము కూడా వింటున్నాము అపార్ట్మెంట్స్లో రానికపోవటము, కొన్ని ప్రదేశాల్లో డాక్టర్స్ను దూరం ఇవన్నీ కూడా చాలా మనము ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడనటువంటి పనులు ఇచ్చి స్టాగర్గా చేశారు. అంటే జిల్లాకు సంబంధించి కూడా ఒక్కో చోట ఒక్కో విధమైనటువంటి డెసిషన్ కూడా తీసుకుంటున్నాము. కొన్ని షాప్స్ మేము ఉదయం 7 నుంచి 2 గంటల వరకు అలౌ చేయడం జరుగుతుంది. కొన్ని షాప్స్ ఏవైతే ఉన్నాయో 10 to 5 యూజువల్గా చేస్తున్నాము. మెడికల్కు సంబంధించినవి ఇవన్నీ ఏదైతే ఉందో అవి రౌండ్ ద క్లాక్ ఉంటున్నాయి. అదేవిధంగా అమలాపురం డివిజన్ ఇక్కడ వచ్చినట్టు చూస్తే కూడా అక్కడ కూడా మనము ఇప్పుడు బికాజ్ ఈ కోయంబేడు కేసెస్ రైజ్లో ఉన్నాయి కాబట్టి అక్కడ మళ్ళీ వీ హ్యావ్ గాన్ బ్యాక్ టు 6 to 10 o'clock వరకు మాత్రమే, 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అక్కడ షాప్స్ ఓపెన్ చేయమని చెప్పి అదేవిధంగా మనము ఇంప్లిమెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యాక్టివ్ కేసెస్ ఇంకా మనకు 15 ఉన్నాయండి. ఈ 15లో కూడా 31 నుంచి 40 సంవత్సరాల్లో వాళ్ళు 3, అదేవిధంగా 41 నుంచి 50 వరకు 3, 51 to 59 ఇయర్స్లో 5 మంది, 60 years అండ్ అబోవ్ 4 ఉన్నారు. అందరూ కూడా నార్మల్గానే ఉన్నారు కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇది కాకుండా మనకు చాలామంది మైగ్రెంట్ లేబర్, అంటే బయట రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే వాళ్ళు కానీ, మన జిల్లాకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా మన జిల్లాలో ఉండి వేరే రాష్ట్రాలకు ఉన్న వాళ్ళు, వీళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళకు సంబంధించి కూడా మనము కోఆర్డినేట్ చేస్తున్నాము. మన జిల్లాకు వచ్చిన వాళ్ళైతే మాత్రం కంపల్సరిగా వాళ్లకు టెస్టింగ్ చేస్తున్నామండి. మనము టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళను నెగిటివ్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ ఇళ్లకు హోమ్ క్వారంటైన్కు మనము పంపించడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో కూడా కొంతమంది మాకు వస్తున్నటువంటి కంప్లైంట్స్ ఏంటంటే 2 రకాలు. కొంతమంది అసలు టెస్టింగ్లు చేసుకోకుండా డైరెక్ట్గా వాళ్ళు వెళ్తున్నారు. అలాంటి సందర్భాల్లో మా వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా మన దృష్టికి తీసుకొని వస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు టెస్ట్ చేయించుకొని నెగిటివ్ వచ్చి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ లేకపోతే అపార్ట్మెంట్లో వాళ్ళు రెసిస్ట్ చేస్తున్నారు. సో ఈ వైఎస్ఆర్ టెలిమెడిసిన్ ప్రోగ్రామ్ కింద మనం
14410కు మీరు ఎవరైనా కాల్ చేసినట్టయితే మా డాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళు కాల్ రిసీవ్ చేసుకున్న తర్వాత మీకు మెడిసిన్స్ కూడా వాళ్లకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 240 కాల్స్ మనకు రావటం జరిగింది. దాంట్లో 236 మందికి మనం ఆల్రెడీ మెడిసిన్స్ కూడా ఇవ్వటం జరిగింది. సో ఇది కూడా మీరు యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. ముఖ్యంగా కంటైన్మెంట్ ఏరియాస్కి వచ్చినట్టయితే ఇప్పటి వరకు మనకు ఈ కంటైన్మెంట్ ఏరియాస్ మొత్తం 20గా మనము జిల్లాలో పెట్టుకోవడం జరిగింది. కాబట్టి సో అదొకటి మీరు జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మనము ఇప్పుడు 4th రౌండ్ సర్వే చేస్తున్నాం. ఇప్పటి వరకు 4 దఫాలుగా దశల వారీగా మనము వాలంటీర్ వ్యవస్థ ద్వారా టెస్టులు చేయడం జరిగింది. అంటే ప్రతి ఇంటికి వెళ్ళటం, వాళ్ళకి ఏమైనా సిమ్టమాటిక్ పేషెంట్స్ ఉన్నారా, ఒకవేళ ఉంటే వాళ్ళకు టెస్ట్ చేసి వాళ్లకు కన్ఫర్మేషన్ కూడా తీసుకుంటున్నాము. ఇప్పుడు 4th రౌండ్లో కూడా మనకు 16,96,000 హౌస్ హోల్డ్కి కాను 16,37,000 హౌస్ హోల్డ్స్ ఆల్రెడీ మన వాలంటీర్స్ వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ తెలుసుకొని రావడం జరిగింది. అయితే దీంట్లో అబౌవ్ 60 years ఉండి సిమ్టమాటిక్గా ఉన్నవాళ్ళు, జనరల్ సిమ్టమాటిక్ అంటే కోవిడ్కి సంబంధించి కాకపోయినా జనరల్ సిమ్టమాటిక్ వాళ్ళు 774 మంది ఉన్నారు. సో మనం ఎటువంటి రిస్క్ తీసుకోవటం లేదు. అందరికీ కూడా టెస్టులు కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 30,891 మంది 60 సంవత్సరాలు పైన పడి కోమార్బిడ్ కండిషన్స్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. వీళ్ళను మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కోమార్బిడ్ కండిషన్స్ ఉంటే అబౌవ్ 60 years ఉన్న వాళ్ళకు ఒకవేళ కరోనా వచ్చినట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం డెత్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సో అది మనం అవాయిడ్ చేయాలి. ఏదైనా మెడికల్కి సంబంధించినవి ఏమన్నా వస్తే ఇమీడియట్గా వాటిపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా హాస్పిటల్ ప్రిపేర్డ్నెస్ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు టోటల్గా 6 హాస్పిటల్స్ ఉన్నాయి. ఐసీయూ బెడ్స్ అయితే 172 ఐసీయూ బెడ్స్, నాన్ ఐసీయూ బెడ్స్ 2,206 ఉన్నాయి. ఇవి బేసిక్గా ఇవన్నీ దేనికంటే మైల్డ్ సిమ్టమాటిక్గా ఉండి ఏమైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళను షిఫ్ట్ చేయడానికి హాస్పిటల్స్ వాళ్ళు మన ప్రిపేర్డ్నెస్ పైన సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. వాటికి సంబంధించి కూడా మనం అన్నీ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మనకు ఈ డాక్టర్స్ రిక్రూట్మెంట్ కూడా చేసుకోవడం జరిగిందండి. ఇప్పటి వరకు 43 మంది మెడికల్ ఆఫీసర్స్ను మనము డిఎంఈ గారు సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. అదేవిధంగా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు 3 జాయిన్ అయ్యారు. మనకు ఐఎంఏ నుంచి వాళ్ళు మనకు ప్రామిస్ చేసింది ఏంటంటే రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళందరూ వచ్చి జాయిన్ అవుతామని చెప్పేసి వాళ్ళ లిస్ట్ కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనకు రిక్వైర్మెంట్ లేదు కాబట్టి వాళ్ళని మైగ్రెంట్ లేబర్ ఎక్కడన్నా స్టాండర్డ్ ఉంటే వాళ్ళను ఫెసిలిటేట్ చేయడానికి 61 క్వారంటైన్ సెంటర్స్ మనం పెట్టాము. 9,603 బెడ్స్ కూడా వాటిలో ఉన్నాయి. మన అంచనాల ప్రకారం దాదాపు 18,552 మంది మన రాష్ట్రానికి రావచ్చని ఒక అంచనా. అది అంటే విదేశాల నుంచి రావడానికి అవకాశం ఉంది, వేరే రాష్ట్రాల నుంచి కూడా, వేరే జిల్లాల నుంచి కూడా. ఇప్పుడు వేరే జిల్లాల నుంచి కూడా ఆల్రెడీ కొంతమంది రావటం జరిగింది. అదేవిధంగా మన అంచనాల ప్రకారం దాదాపు 8,774 మంది బయట జిల్లాలకు కానీ బయట రాష్ట్రాలకు వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా జాయింట్ కలెక్టర్ గారు మానిటర్ చేయడం జరుగుతుంది. వాళ్ళను ఫేజ్డ్ మేనర్లో మనము ట్రైన్స్ కానీ ఇవి ఇచ్చి పంపిస్తున్నాము. వచ్చే వారికి కూడా సేమ్ థింగ్, మన కన్సెంట్ తీసుకున్న తర్వాత అక్కడ వాళ్లకు అవకాశం బట్టి వాళ్ళు మన జిల్లాకు రావడం జరుగుతుంది. మనకు బేసిక్గా పాజిటివ్ కేసెస్ వచ్చినవన్నీ కూడా ఫారిన్ రిటర్న్స్. మొదట మీ అందరికీ తెలుసు ఒక కేసు రావడం జరిగింది, దాదాపు 3,400 మంది ఫారిన్ రిటర్న్స్లో. తర్వాత ఢిల్లీ రిటర్న్స్లో బాగా హై నెంబర్ మనకు రావటం జరిగింది. ఇప్పుడు కొత్తగా కోయంబేడు రిటర్న్స్ కూడా చాలా పాజిటివ్ కేసెస్ మనకు రావటం జరుగుతుంది. ఇప్పటి వరకు 114 మంది లిస్టు మనకు కమ్యూనికేట్ చేశారు. దాంట్లో ఈస్ట్ గోదావరిలో ఉంటున్న వాళ్ళు 56 మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మనము టెస్టులు ఇవన్నీ కూడా చేయించడం జరిగింది. వారిలో 4 అంటే ఒక వ్యక్తి డ్రైవరు,
మిగతా ముగ్గురు అక్కడ మార్కెట్లో పనిచేసే వాళ్ళు కానీ రైతులు కానీ ఉన్నారు. వీళ్ళు నలుగురు టెస్టెడ్ పాజిటివ్. వీళ్ళతో పాటు ప్రైమరీ కాంటాక్ట్ అంటే ఒకరి వైఫ్ ఎవరైతే ఉన్నారో వారు కూడా పాజిటివ్ కాంటాక్ట్ కింద రావడం జరిగింది. వీళ్ళంతా కూడా కోనసీమ ప్రాంతంకు చెందిన వాళ్ళే. వాళ్లకు కూడా అంటే ఆల్మోస్ట్ మనము కోయంబేడు రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా టెస్టులన్నీ కండక్ట్ చేయడం జరిగింది. సో నెంబర్ ఇప్పుడు మనకు 5 వాళ్ళు అంటే వాళ్ళ కోయంబేడు రిటర్నీస్ వల్ల వచ్చిన ఇది. అంటే డిస్టిక్లో మనము వరి అవనవసరం లేదు, భయపడవలసినటువంటి అవసరం లేదు. కానీ అలాగని చెప్పేసి అవగాహన లేకుండా ముఖ్యంగా సోషల్ డిస్టెన్సింగ్ అనేది చాలా ప్రధానమైనది, హ్యాండ్ వాష్ ఇంకా ప్రధానమైనది. చాలామంది ఏంటంటే మాస్క్ ధరించడం వల్ల మాకు టోటల్ ఇమ్యూనిటీ వస్తుందని ఒక భావనలో ఉన్నారు. అది ఏమాత్రం నిజం కాదు. మీరు సోషల్ డిస్టెన్సింగ్ పెట్టుకొని హ్యాండ్ వాష్ చేసి మాస్క్ కూడా ధరించినట్టయితే మాత్రమే ఈ మూడిట్లో ఏది మిస్ అయినా దెర్ ఈజ్ నో గ్యారంటీ ఎప్పుడైనా. ఎందుకంటే కళ్ళ ద్వారా కానీ ఈవెన్ చెవుల ద్వారా కానీ ముక్కు నోరు ఇన్ని ప్రదేశాల నుంచి మనకు ఫేస్ బేసిక్గా ఎఫెక్ట్ అయ్యేదానికి ఉంటుంది. కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాము. అదేవిధంగా హాస్పిటల్ ప్రిపేర్డ్నెస్కు సంబంధించి ముఖ్యంగా మనకు ఇది మలేరియా ఇంకా రాబోయే నెలల్లో డెంగ్యూకు సంబంధించినటువంటి ప్రిపేర్డ్నెస్ ఉండాలి. ఇదే కాకుండా మన రెగ్యులర్ వ్యాక్సినేషన్కు సంబంధించినవి కానీ లేకపోతే రెగ్యులర్ మెడికల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఎటువంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ కాకూడదు. అది యాజ్ ఇట్ ఈజ్ మనకు స్మూత్ ఫ్లో అనేది ఉండాలి. అది కూడా డాక్టర్స్తో రివ్యూ చేయడము జరుగుతుందండి. ఇది ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా మనము ఓపెన్ చేసాము. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండానే చేస్తున్నాము. ఈ ఆర్ఎంపీస్ను కూడా మేము వీ హ్యావ్ గివెన్ దెమ్ పర్మిషన్. కాకపోతే ప్రైవేట్ ల్యాబ్స్ కానీ ఆర్ఎంపీస్ వీళ్ళందరికీ మనం ఇచ్చే సూచన వాళ్లకు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే కంపల్సరీగా వాళ్ళు కోవిడ్ లైక్ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎవరైనా వైలేట్ చేస్తే మాత్రం వాళ్ళపైన డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ రిగార్డింగ్ దిస్. సంబంధించి రెండండి, కొంతమంది ఏంటంటే మన జిల్లాను క్రాస్ చేసుకుని వెళ్ళి వేరే జిల్లాలకు వెళ్తున్నారు కాలినడక కానీ సైకిళ్ళ పైన కానీ. ఇప్పుడు వాటికి ఏమంటున్నామంటే మనం ప్రైవేట్ కాలేజీకి సంబంధించినటువంటి బస్సెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని సైకిల్లో వెళ్ళే వాళ్ళని ఏదైనా ఉంటే సైకిల్ తీసి బస్ పైన బెట్టించేసేసి మన జిల్లా బార్డర్ వరకు వాళ్ళను షిఫ్టింగ్ అయితే చేయమని చెప్పేసి డివిజనల్ ఆఫీసర్ అంటే బేసిక్గా ఇక్కడ హైవే కాబట్టి రావులపాలెం నుంచి మన తుని బార్డర్ వరకు ఏదైతే ఉందో బస్సెస్ అరేంజ్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రాబబ్లీ రేపటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనము చేయటం జరుగుతుందండి. అదేవిధంగా లంచ్ అరేంజ్మెంట్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆల్రెడీ మనము చింతూరు ఈ ప్రాంతాల్లో చాలామంది అక్కడ ఖమ్మం జిల్లా నుంచి ఇటు ఛత్తీస్గఢ్ బార్డర్కు వెళ్ళటం జరుగుతుంది. అక్కడ కూడా మనం ఏం చేసామంటే వెహికల్స్ మనము అరేంజ్ చేసాం జస్ట్ ఆ బార్డర్ క్రాస్ చేయడానికి. ప్రతి ఒక్కరికి కూడా డ్రింకింగ్ వాటరు, చంటి పిల్లలు ఎవరైనా ఉన్నారు అదంటే వాళ్ళకు అందరికీ కూడా మనము బిస్కెట్ ప్యాకెట్ తర్వాత మిల్క్ కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. భోజనం అయితే డెఫినెట్గా పెడుతున్నాం, బట్ షెల్టర్ వీఆర్ నాట్ ప్రొవైడింగ్. ఎందుకంటే వాళ్ళు వెంటనే వెళ్ళాలనే ఆతృతలో కూడా ఉంటారు కాబట్టి ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దిస్ ఆపరేషన్ విల్ టేక్ ప్లేస్. ఎవరు కూడా నడుచుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు, సైకిల్ పైన వెళ్ళాల్సిన అవసరం లేదు. బోర్డర్ టు బోర్డర్ డెఫినెట్గా విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. భూములు అనడానికి లేదు, బికాజ్ రెవెన్యూ రికార్డ్స్లో కూడా అన్నీ వెరిఫై చేయడం జరిగింది. అది ఈరోజు ఉన్నటువంటి రికార్డు కాదు, ఆర్ఎస్ఆర్ ఒరిజినల్ బేసిక్ రిజిస్టర్ కూడా మనం వెరిఫై చేయడం జరిగిందండి. అవి ఆవా క్లాసిఫికేషన్లో ఉన్నటువంటి భూములు ఏమాత్రం కాదు, అవి జీడీ అని చెప్పేసి క్లాసిఫికేషన్ ఉంది. ఇప్పుడు కోర్టుకు వాళ్ళు వెళ్ళింది ఏ కారణం పైన వెళ్ళారంటే అది మునుగుతాయని, భూములు మునగటం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయని చెప్పేసి వెళ్ళారు. దానికి మేము కౌంటర్ కూడా వేయటం జరుగుతుంది. మేము చెప్పేది ఏంటంటే మనము జిల్లాలో దాదాపుగా 7,000 ఎకరాలు సేకరించడం జరిగింది. గవర్నమెంట్ ల్యాండ్ అయినా సరే, ప్రైవేట్ ల్యాండ్ అయినా సరే. ఈ 7,000 ఎకరాల్లో దాదాపు 6,200 ఎకరాల వరకు ప్రతి దీంట్లో కూడా
3 అడుగులు మినిమం మనము ఫిల్లింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మిగతా ఏరియాస్లో ఏదైతే ఉందో ఐదర్ 1 ఫీటు, కొన్ని చోట్ల అవసరం కూడా లేదు. మనకు కూడా ఏంటంటే ఈ ప్రాంతంలో కూడా డెఫినెట్గా వీ హ్యావ్ టు రైస్. అది 1 అడుగు రైజ్ చేయాలా, 2 అడుగులు రైజ్ చేయాలా, 3 అడుగులు అనేది అది టెక్నికల్గా స్టడీ చేస్తే వస్తుంది. కాకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి అభియోగాల్లో ఒకటి ఏంటంటే ఈ ఫ్లడ్ వాటర్, అదేవిధంగా రెయిన్ వాటరు వచ్చేసేసి అది ఇనండేట్ అవుతుంది అనేది వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పుడు వర్షం వల్ల నీళ్ళు వచ్చాయంటే ఎక్కడైనా వస్తాయి అవి, బట్ ఫ్లడ్ వల్ల కానీ దీనివల్ల రావటం అనేది కరెక్ట్ కాదు. అది దానికి సంబంధించి స్టాటిస్టికల్గా ప్రూవ్డ్ కానీ ఒక స్టడీతో ప్రూవ్ చేయడం కానీ ఆర్ మనము ప్రత్యక్షంగా వెళ్ళి చూస్తే కానీ ఏదో ఒకటి కాంక్రీట్ ఉండాలి. ఊరికే మనము జస్ట్ లైక్ దట్ మాట్లాడడానికి కరెక్ట్ కాదు అది. ఇందాక కూడా డిపార్ట్మెంట్ వారిని అడగడం జరిగింది, మీ దగ్గర ఏమైనా స్టడీ చేశారా, దీనిపైన స్టడీ చేసి ఈ కాంటూర్ వరకు ఇక్కడ వరకు నీళ్ళు వస్తాయని ఇది ఎక్కడన్నా ఉందా, ఎస్టాబ్లిష్ చేశారా అంటే లేదని చెప్పారు. మరి ఏ రకంగా ఏ బేసిస్ పైన మీరు ఈ విధంగా చేశారంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మనకు 45 లెవెల్ గోదావరి రివర్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా లోపల ఉన్న వాటరు రివర్లో కలిసేదానికి అవకాశం లేకుండా షట్టర్ పడిపోతుంది. అప్పుడు ఇటువైపు ప్రాంతంలో ఏదైతే వర్షాలు పడతాయో ఆ వాటర్ అంతా కూడా అక్కడ వస్తుంది, మునగచ్చు అని ఒక ప్రిజంప్టివ్ డెసిషన్ కానీ ఇది కాదు. సో దానికి మనం ఏం చెప్పామంటే ఇప్పుడు జేఎన్టీయూ వాళ్ళ సహకారము మనము తీసుకొని అసలు నిజంగా వాళ్ళు చెప్తున్నది కరెక్టా, ఒకవేళ హైయెస్ట్ లెవెల్ ఫ్లడ్ వస్తే ఏ విధంగా ఉంటుంది ఏంటనేది స్టడీ చేసి చెప్పమని చెప్పామండి. మాకున్నటువంటి సమాచారం ప్రకారము కాంటూర్స్ అంటాం మామూలుగా, అంటే మీన్ సీ లెవెల్లో నుంచి డిఫరెంట్ కాంటూర్స్. ఇప్పుడు మేము ఏదైతే భూమి తీసుకున్నామో ఆ భూమి కాంటూర్ ఐ థింక్ 20 మీటర్స్ కాంటూర్లో ఉంది. వేరాజ్ మనకు లంక భూములు ఏవైతే ఉన్నాయో గోదావరిలో, అంటే మనకు రెఫరెన్స్ పాయింట్ కింద చెప్తున్నాను, అది 16 మీటర్స్లో ఉంది. మరి కలెక్టర్గా నేనే ఉన్నాను, బట్ వాళ్ళు రాసింది ఏంటంటే ఈస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ గారు గుంటూరు కలెక్టర్ గారితో మాట్లాడారు క్వాలిటీ దీనిపైన అని. నేనైతే మాత్రం గుంటూరు కలెక్టర్ గారితో మాట్లాడలేదు. రెండో విషయం ఏంటంటే 70 కోట్ల కుంభకోణం జరిగిందని ఇచ్చారు. మన జిల్లాలో ఇప్పటి వరకు బ్లీచింగ్ పౌడర్ కొన్ని పేమెంట్ చేసింది కేవలం 9 లక్షలు. మరి అంటే చాలా ఊహాజనితమైనటువంటి ఇది ఉంది. ఒక క్లారిఫికేషన్ ఏంటంటే అదే నేను అంటున్నది, పేమెంట్ జరిగింది 9 లక్షలు, మొత్తం టోటల్గా మనం ఆర్డర్ చేసింది 32 లక్షలకు మనము ఆర్డర్ చేయడం జరిగింది. గతంలో నార్మల్గా ఏం చేస్తారంటే ఈ బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ కొనేటప్పుడు మన గ్రామ పంచాయతీలు కొంటారండి, సెంట్రలైజ్డ్గా ఎప్పుడు కొనరు. కాకపోతే మన లాక్డౌన్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అది ఇట్ వాజ్ లైక్ ఏ సడన్ డెసిషన్. మార్చి నెలలో లాక్డౌన్ వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు సడన్లో షాప్స్ అన్ని క్లోజ్ చేసేసాము, ఫ్యాక్టరీస్ అన్ని క్లోజ్ చేసేసాము, ఈవెన్ ఎసెన్షియల్ కమాడిటీస్ క్యారీ చేసేటువంటి ట్రాక్టర్లు, బస్సులు, లారీలు అన్నీ క్లోజ్ అయిపోయాయి. దాంతో ప్రాబ్లం అయిపోయింది. అండ్ అదర్ సైడ్ ఏంటంటే ఈ కంటైన్మెంట్ జోన్స్ ఇవన్నీ కూడా బ్లీచింగ్ పౌడర్ చల్లండి, శానిటేషన్ ఇంప్రూవ్ కావాలని చెప్పేసి దెర్ వాజ్ లాట్ ఆఫ్ ప్రెషర్. కర్నూలు రాయలసీమ ఆల్కలీస్ కూడా క్లోజ్ చేసేసారు, లారీస్ ఇవన్నీ బంద్ చేసేసారు. నేను బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు, నేను ఐ పర్సనలీ స్పోక్ టు ద మేనేజ్మెంట్. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే సార్ అసలు వర్కర్స్ కూడా రావటం లేదు, ఎవరు లేదు, అసలు ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను పంపించాలంటే కూడా పంపించలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పడం జరిగిందనమాట. దెన్ డిపిఓ గారు ఏం చేశారంటే లోకల్గా చిన్న చిన్న షాప్స్ కానీ అక్కడెక్కడ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి కొటేషన్స్ తీసుకొని బికాజ్ ఆఫ్ అర్జెన్సీ ఐ థింక్ ఆ 9 lakh ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్ ఇవ్వటం జరిగిందండి. తర్వాత మనకు ఫేజ్డ్ మేనర్లో ఎప్పుడైతే 3 phases కొన్నారు, ఒకసారి ఐ థింక్ 9 lakh ఆర్డర్, తర్వాత 13 lakh, తర్వాత ఫైనల్ది ఇది రాయలసీమ ఆల్కలీస్ది. మనకు సెకండ్ ఫేజ్లో అప్పుడు డెసిషన్ తీసుకునేటప్పటికి కూడా
రాయలసీమ ఆల్కలీస్ ఫుల్-ఫ్లెడ్జ్డ్ స్టార్ట్ కాలేదు బికాజ్ ఇట్స్ ఎ బిగ్ ఫ్యాక్టరీ, దే టేక్ సమ్ టైమ్. ఫైనల్గా ఇప్పుడు రాయలసీమ ఆల్కలీస్ ఏదైతే మనం ఆర్డర్ ప్లేస్ చేసామో అది జేసీ గారు అదే మన డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ ద్వారానే అన్ని ఫైనలైజ్ చేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అంటే అభియోగం ఇంకా ఇప్పుడు ఇంకా టు వాట్ ఎక్స్టెంట్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్. మొత్తం అయిపోయాయండి. కోయంబేడు రిటర్న్స్ అందరికీ కూడా మనము కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే 4 పాజిటివ్, వాళ్ళ కాంటాక్ట్స్లో 1 పాజిటివ్. అంటే దాంట్లో కూడా ఒకటి మీకు చెప్పాలి, వచ్చిన 4లో ఒకతను చాలా ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నాడు, ఇంకా మిగతా 3 చాలా రెస్పాన్సిబుల్ ఉన్నారు. వాళ్ళు 3 అయితే అసలు వాళ్ళ సొంత పొలానికి వెళ్ళి అక్కడ చిన్న హట్లోనే వాళ్ళు భోజనాలు ఇవన్నీ తెప్పించుకున్నారు. వీ హ్యావ్ టు రియల్లీ అప్రిషియేట్ దెమ్. అందుకనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవ్వరికీ రాలేదు. బట్ వేరాజ్ ఎవరైతే ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నాడో ఈజ్ 55 years, వచ్చిన తర్వాత క్రికెట్ ఆడాడు, ఆడిన తర్వాత ఒక ఫంక్షన్కి వెళ్ళాడు, ఒక ఇదేది హాస్పిటల్కి వెళ్ళాడు, ఆల్మోస్ట్ ఊరంతా తిరిగాడు. అదృష్టం ఏంటంటే అంటే ఓన్లీ వాళ్ళ వైఫ్తోనే అయిపోయింది, మిగతా వాళ్ళందరూ దే ఆర్ టెస్టెడ్ నెగిటివ్. నేను అదే అంటున్నాను, వాళ్ళ పర్సనల్ లెవెల్లో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. వాళ్ళు మనకు కోఆపరేట్ చేయాలి. ఇప్పుడు 17 తర్వాత కూడా మేము ఇదే అటెన్షన్ పే చేయలేము కదా. ఇప్పుడు కమిషనర్ గారికి కానీ వీళ్ళకి ఎంత ప్రెషర్ ఉంటుంది సబ్ కలెక్టర్ పైన, వచ్చే వాళ్ళను పోయే వాళ్ళని చూసుకోవడం. ఇది ఫర్ ఎవర్ దే కాంట్ వర్క్ విత్ ద సేమ్ విగర్. సో పబ్లిక్ అర్థం చేసుకొని మనకు కోఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 3200 ఎకరాలకు ఇవి ఇచ్చామండి. ఏది కాంపెన్సేషన్ పే చేసాం. కాంపెన్సేషన్ పే చేస్తే దాదాపు 1200 కోట్ల రూపాయలు మనము చేయడం జరిగింది. వీళ్ళైనా ఏదైనా కంప్లైంట్ ఉందనుకోండి 14400, నేను ఓపెన్గా చెప్తున్నాను సార్, మాకు 40 లక్షల అవార్డులో పాస్ అయింది, 40 లక్షలు కాదు 39 లక్షలు ఇచ్చారు, లేదా 35 లక్షలు ఇచ్చారు, పలానా వాళ్ళు తిన్నారు, వీళ్ళు తిన్నారు, మమ్మల్ని లేదా బెదిరించారు, ఇట్లాంటిది ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఏసీబీకి కంప్లైంట్ చేయొచ్చు 14400. ఒకవేళ సరే వాళ్ళకి ఏమైనా భయాలు కానీ అది ఇది ఉంటే నేను చెప్తున్నాను, ఆల్ డివిజనల్ ఆఫీసెస్లో, నేను డివిజనల్ ఆఫీసెస్ కూడా అందరికీ చెప్పడం జరిగింది, మీరు ఒక సీల్డ్ కవర్లో తెచ్చి పడేసేయండి మాకు. సార్ మా దగ్గర ఈ విధంగా జరిగింది, కానీ కొద్దిగా ఆధారాలు ఉండాలి మాకు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను ల్యాండ్ ఓనరు, అన్లెస్ నేను కమ్ ఫార్వర్డ్, ఇప్పుడు పక్కనతని చెప్పాడు అనుకోండి, అది కరెక్ట్ కాదు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది, అందులో నేను ఒకటే అంటున్నా, దాదాపు అంటే ఫార్మర్స్ కౌంట్ చూస్తే గిన మనదంతా చిన్న చిన్న ఎక్స్టెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, మీడియం ఎక్స్టెంట్స్, బిగ్గర్ ఎక్స్టెంట్స్ కూడా ఉంటారు. దాదాపు మోర్ దాన్ ఒక 1500 to 2000 ఫార్మర్స్ ఉంటారు. అంటే ఈసారి నుంచి ఈ బెనిఫిషియరీ కాకపోతే ఒక మీకు గుర్తుంటుందో లేదో, ఫస్ట్లో ఇనీషియల్గా మేము చేసినప్పుడు అఫ్కోర్స్ వీ ఓన్లీ డూ ఆన్లైన్ పేమెంట్. ఒకవేళ చెక్ ఇచ్చే ఇది ఉంటే ఇట్లా మీ అందరి సమక్షంలోనే ఇచ్చేవాడిని నేను. కాకినాడలో మనము అందరినీ, రైతులు ఎవరైతే ముందరకొచ్చి ఇచ్చారో వాళ్ళందరికీ అందరి సమక్షంలో, ప్రెస్ సమక్షంలో డబ్బులు ఇచ్చి వాళ్ళకి శాలువా కప్పి అభినందించడం జరిగింది. ఎందుకంటే ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ వెరీ వెరీ ట్రాన్స్పరెంట్. ఇప్పుడు మీరు అదర్ డిస్ట్రిక్ట్స్తో కంపేర్ చేస్తే కొన్ని జిల్లాల్లో 50 కోట్లు 100 కోట్లు ల్యాండ్ ఎక్విషన్ అమౌంట్సే ఉంటున్నాయి వాళ్ళు మొత్తం టోటల్ ఇది. బట్ వేరేజ్ మన జిల్లాకు సంబంధించి దాదాపుగా 1800 to 2000 crores మధ్యలో వస్తుంది. సో మాకు వీఆర్ అవేర్ ఆఫ్ దిస్ మొదటి నుంచి, అందుకనే ఎక్స్ట్రా కాషియస్ ఉన్నాము, ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండేది. స్టాఫ్ కానీ వీళ్ళ, మీరు అన్నట్టు ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తుంటే మాత్రం డెఫినెట్గా శిక్షింపబడతారండి. ఇంకా ఇంతకంటే ట్రాన్స్పరెంట్గా నేను చెప్పలేను. మేమేం చెప్తున్నాం, ఒకవేళ నా స్థాయి కాకుండా కింద స్థాయి ఏ అధికారి పైన మీకు డౌట్ ఉంటే ప్లీజ్ కంప్లైంట్ టు మీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఒకవేళ నా పైన మీకు ఏమైనా సందేహాలు అవి ఉన్నాయనుకోండి, యూ కంప్లైంట్ టు చీఫ్ సెక్రటరీ. ఇంతకంటే ట్రాన్స్పరెంట్గా నేను ఎక్కడ చెప్తాను. అండ్ వీ మేడ్ ఇట్ వెరీ క్లియర్, డబ్బులు వాళ్లకు రైతులకు ఇచ్చేటప్పుడు కూడా ఫస్ట్ మేము ఫార్మర్స్కు ఇచ్చేటప్పుడు వాళ్ళని పర్సనల్గా అడిగాను నేను,
ఏమో మీకు ఎంత అమౌంట్ పడింది, ఎంత అమౌంట్ పడింది, ఎంత అమౌంట్ పడిందని వాళ్ళ నోట్ నుంచి వాళ్ళు చెప్పిన తర్వాత, అంటే ఐ డు నాట్ నో, ఎందుకంటే వీళ్ళు అంత ఆన్లైన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. నేను రికార్డ్స్లో ఐ మే రైట్ 25 lakhs, బట్ యాక్చువల్ ట్రాన్స్ఫర్ 20, అట్లా కాకుండా ఉండేదాన్ని. అలాంటిది ఏదన్నా ఉంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. 80% ఆఫ్ ది ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ లో లయింగ్, నో డౌట్ ఇన్ దట్. మీరు ఇండ్ల స్థలాలకు, ఎందుకంటే మనం బేసిక్గా అగ్రికల్చర్ చేస్తున్నాం, దాంట్లో అగ్రికల్చర్ చేసేటప్పుడు మీరు ఎత్తు పెట్టాల్సిన అవసరం లేదు, ప్లస్ చేయరు కూడా. డెఫినెట్గా అది తగ్గుకే ఉంటుందండి, వరి పొలాలు కానీ ఇవన్నీ కూడా. అలాంటివి చేసి దాన్ని నేను హౌసింగ్ కోసం తీసుకున్నప్పుడు డెఫినెట్గా హ్యావ్ టు ఫిల్ అప్. నేను మొత్తం ఇప్పటివరకు ఐ థింక్ అబౌట్ 3000 acres శాంక్షన్స్ ఇచ్చాం నరేగా వర్క్స్లో. ఇప్పుడు నాకు ఆవా ల్యాండ్, ఇదేది బుర్గంపూడి ల్యాండ్ అయినా సరే, లేకపోతే నాకు అమలాపురంలో ల్యాండ్ అయినా, కాకినాడలో ల్యాండ్ అయినా, ఐఎమ్ డూయింగ్ ద సేమ్ థింగ్. కాకినాడ ఇది వర్క్స్ ఏదైతే ఉందో నరేగాలో టేకప్ చేయడం జరుగుతుందండి. యూ వాంట్ టు సీ దట్ స్టడీ అని చెప్పేసి వాళ్ళు అన్నది ఏంటంటే, ఇది ప్రిజంప్టివ్ రిపోర్టు. అంటే ఒకవేళ వరద ఎక్కువ వచ్చి అది గేట్ కంప్లీట్ అయిపోయి ఇక్కడ హెవీ రెయిన్ పడి వాటర్ రివర్లోకి జాయిన్ కాలేదు కాబట్టి ఆ విధంగా ఇచ్చారు. అట్లా కాదు కదా, మనకు వీ నీడ్ సమ్ సాలిడ్ రిపోర్ట్. అందుకనే జేఎన్టీ వాళ్లకు చెప్పాము. ఇంకొకటి కూడా, మాకు ఇంకా ల్యాండ్ కావాల్సినది ఉంది, ఇక్కడతో ఏమి ఆగిపోయేది లేదు. ఎందుకంటే కొన్ని చోట్ల కొన్ని డిపార్ట్మెంటల్ ల్యాండ్స్ మనం తీసుకున్నాము, కొన్ని చోట్ల ఇప్పుడు ఏపీఐఏసీకి సంబంధించినటువంటివి కూడా ల్యాండ్స్ తీసుకున్నాం విత్ ఎ ప్రామిస్ దట్ ఆల్టర్నేట్గా ప్రొవైడ్ చేస్తామని. నేను వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా అనేది కూడా వీ వాంటెడ్ టు వెరిఫై. అందుకనే రేపు ప్రెస్లో కూడా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము. ఈ ప్రాంతాల్లో ఇక్కడ ఎవరైనా రైతులు వాళ్ళ భూములు ఏవైతే ఉన్నాయో ఇవ్వడానికి, అంటే ప్రైస్ ఫిక్సేషన్ ఇవన్నీ ఏం ఫైనల్ కాదు. మా ఉద్దేశం ఏంటంటే 2.5 times వరకు వెళ్ళేటట్టు, అదేవిధంగా అప్ టు 45 lakhs కానీ ఆ మధ్యలో. ఒకవేళ బాగా ఉంది ల్యాండ్, బ్రహ్మాండంగా ఉంది, అటువైపైనా వెళ్ళడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. బట్ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చేసి సబ్ కలెక్టర్ ఆఫీస్లో డ్రాప్ చేయమనండి బాక్స్లో. వీ విల్ వెరిఫై ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒకవేళ ఫీజిబిలిటీ ఉంది, ఎందుకంటే మాకు ఇంకా కావాల్సినది కూడా ఉంది ల్యాండ్, అంటే కొంతమంది బెనిఫిషరీస్ కూడా అవసరం ఉంది, ఇంకా కొద్ది స్మాల్ గ్యాప్స్ ఉన్నాయి. విల్ సీ వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్స్ ఏదైతే మంచిదే కదా. మాకు 30-35 లక్షల్లో వచ్చేస్తే ల్యాండ్స్ విల్ బి, మాకు మీ హెల్ప్ కావాలని అడగడం జరిగింది. మీరు ఏమన్నా ఉంటే సజెస్ట్ చేయండి అన్న. కొంతమంది సజెస్ట్ చేశారు, మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ ఐదర్ సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్, ఇరిగేషన్ ఇరుక్కున్నవి, లేకపోతే లిటిగెంట్ ల్యాండ్స్, అవి. సరే, సాధ్యమైనంత వరకు అన్నీ పరిశీలించాం మేము, ఏది కూడా వదలలేదు. తర్వాత ఏంటంటే, మీరు రాజమండ్రి గిన స్వరూపం గిన చూసినట్టయితే డెన్సిటీ ఏదైతే ఉందో సదరన్ సైడ్ బాగా థిక్లీ పాపులేటెడ్, థిక్లీ హై డెన్సిటీ ఉంది. ఇఫ్ ఐ క్రాస్ ది రోడ్ అదర్ సైడ్ వెళ్ళి నేను కాలనీ డెవలప్ చేస్తే వీళ్ళందరూ కూడా రాజమండ్రికి రోజు వెళ్ళి వచ్చేవాళ్లే కదా. ఎవ్రీ టైమ్ దే హ్యావ్ టు క్రాస్ ది హైవే. ఇప్పటికే హైవే కంజెషన్ అయిపోయి హైవే పైన ప్రమాదాలు జరుగుతున్నాయని మాకు ఎవ్రీ ట్రాఫిక్ స్టడీలో వస్తూ ఉంది. సో ఐ కాంట్ గో దట్ సైడ్. ఒకవైపు ఏమో రివరు. సో మనకు ఓన్లీ లెఫ్ట్ ఓవర్ పోర్షను నేను ఎటు వెళ్ళగలిగేది ఓన్లీ ఉత్తరం వైపే. ఉత్తరం వైపు వెళ్ళేటప్పుడు కూడా ఎయిర్పోర్ట్ ఉంది, అండ్ మాకు అక్కడ కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా. అవి మేము డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు విన్ దట్. కాకపోతే ఏమంటే టైం పడుతుంది. అది మేము అక్కడ హాస్పిటల్స్ కానీ లేకపోతే స్టేడియంస్ కానీ ఇవన్నీ ప్రపోజ్ చేద్దామని అనుకుంటున్నాం. ఇది కాకుండా ఇప్పుడు 2017లో నేషనల్ హైవే కింద కన్వర్ట్ అయింది ఆ రోడ్డు. ఆ రోడ్ ఏదైతే ఉందో జస్ట్ ఆల్మోస్ట్ ఒక పాయింట్ దగ్గర అయితే ఇన్సైడ్ ది ల్యాండ్లో నుంచి వెళ్తుంది. ఇది కాకుండా ప్రపోజ్డ్ కూడా అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఫర్ రాజమండ్రి, దట్ ఈజ్ ఆల్సో వెరీ క్లోజ్. ఇలా డిపెండింగ్ అదే యాక్చువల్ ఇంకా డీటెయిల్డ్ ఇది రావాలి మనకు. అంటే ఆల్రెడీ కమిషనర్ గారు ఈజ్ ప్రిపేరింగ్ దట్ మాస్టర్ ప్లాన్. ప్రాబ్లీ ఇంకా తగ్గచ్చు, 25,000 అట్లా రావచ్చేమో. రెండో పాయింట్ ఏంటంటే ఆల్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో మనకు
2000 జనాభాకు ఒక గ్రామ సచివాలయం రావాలి, ఆరు వార్డు సచివాలయం రావాలి. ఒకవేళ అది విలేజెస్లో అయితే రైతు భరోసా కేంద్రం రావాలి, క్లినిక్ రావాలి. సో అక్కడ మీరు అన్నట్టు 25,000 ప్లాన్ చేస్తున్నప్పుడు మనము అంటే మినిమం అయితే 12 ఇవే ఉంటాయి. సో వాటికి సంబంధించి అన్ని ప్లానింగ్ జరుగుతుందండి. హాస్పిటల్ ప్రపోజ్ చేశారు, రిక్రియేషన్ సెంటర్స్ ప్రపోజ్ చేశారు, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, జస్ట్ లైక్ ప్రాపర్ టౌన్షిప్. మేము అనేది ఒకటే, అన్లైక్ అదర్ హౌసింగ్ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఉన్న ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే ఇండిపెండెంట్ ప్లాట్స్ ఇస్తున్నాం మనం. హౌసింగ్ అప్రహెన్షన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అగైన్ వీఆర్ రిక్వెస్టింగ్ JNTU ఇమ్మీడియట్గా ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళైతే మాకు క్లియర్గా చెప్పింది ఏంటంటే ఇట్స్ ఏ ప్రెజెంట్, వాళ్ళు డేటా కానీ స్టడీ చేసిన సందర్భం అయితే లేదు. ఇక మడ విషయంకు వస్తే మనకు మన జిల్లాకు సంబంధించి 150 స్క్వేర్ కిలోమీటర్స్లో మడ ఫారెస్ట్ ఉందండి. 150 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే దాదాపు ఐ థింక్ 86,000 ఆడ్ ఏకర్స్ వస్తుంది. ఆ మడ ఫారెస్ట్లలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా వెల్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. ఇప్పుడు మనము పోర్ట్లాండ్లో ఏదైతే డెవలప్ చేస్తున్నామో హౌసింగ్ కోసము అది మడ ఫారెస్ట్ కానే కాదు. అది టౌన్ ప్లానింగ్ మాస్టర్ ప్లాన్లో కానీ లేకపోతే మన పోర్ట్ మాస్టర్ ప్లాన్లో కానీ ఎక్కడ కూడా అది ఆ ప్రస్తావనే లేదు అసలు. అదే లోపలికి వచ్చేస్తుంది ఇదని. మేము తీసుకున్న ల్యాండ్ ఇక్కడ ఉంది, ఇది మేము తీసుకున్న పోర్ట్ ల్యాండ్ అనుకోండి. ఇక్కడ రోడ్డు పోతా ఉంది, ADB రోడ్డు, పోర్ట్ రోడ్డు. రోడ్డుకు అవతల వైపు మళ్ళీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, గోడౌన్స్ ఉన్నాయి, GMR వాళ్ళది బ్యార్జ్ మౌంటెడ్ పవర్ ప్రాజెక్టు, ఇవన్నీ ఉన్నాయి. మేము పెట్టిన స్థలము దాదాపు 1 to 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇన్ వాట్ వే ఇట్ విల్ ఎఫెక్ట్ ద సీ? ఇది ఎనీవే మనకు ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. నేను కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాను, గోదావరి నదీ తీర గోదావరి నది సముద్రంలో కలిసేటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఉన్నటువంటి మడ అడవులను చేస్తున్నారని చెప్తారు. కాకినాడలో ఇక్కడ నుంచి గోదావరి వచ్చి జాయిన్ అవుతుంది, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. అక్కడ కొరింగా ఫారెస్ట్ ఫోటోగ్రాఫ్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి గ్రాఫిక్స్ ద్వారా చేంజ్ చేయటం అనేది, అంటే నేను ఇంకోటి కూడా చెప్తాను, దాదాపుగా 2 లక్షల ఈ మడ అడవులకు సంబంధించి సాప్లింగ్స్ ఏవైతే ఉన్నాయో మొక్కలను నాటేది కార్యక్రమం అంటే ఆల్రెడీ డెవలప్ చేసి అది నాటే కార్యక్రమం కూడా పెడుతున్నాం. అంటే దాదాపు ఒక 500 ఎకరాలు యాడ్ చేయబోతున్నాం. అంటే ఒకటేసారి మనం చేస్తే అవి రావు, ఇట్స్ ఎ సిస్టమాటిక్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు డూ. ఒకవైపు మేము ఆ కార్యక్రమాలు చేస్తూ అడవులను ఎందుకు తగ్గించడానికి ప్రయత్నం చేస్తామండి? ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఇవన్నీ మనకు ఒకటి, మేమేమైనా పెద్ద ఫ్యాక్టరీల కోసమో లేకపోతే బాగా ధనవంతుల కోసమో అది ల్యాండ్ చదును చేస్తున్నాము అని అంటే ఎస్ యూ కెన్ రైజ్ అలిగేషన్స్, వాళ్ళ కోసం చేస్తున్నారు వీళ్ళ కోసం చేస్తున్నాము. మనం చేస్తున్నది ఏంటి? పేదవాళ్ళు, తర్వాత ఎస్పెషల్లీ ఫిషర్మెన్ కమ్యూనిటీస్ వాళ్ళ కోసం. మీరు అడగచ్చు సార్, ఇప్పుడు నాకు అక్కడ కూడా 30,000 మంది రిక్వైర్మెంట్ ఉందండి కాకినాడ. అవుట్ ఆఫ్ 30,000 ఇక్కడ నేను అకామిడేట్ చేస్తుంది ఓన్లీ 4,000. రిమైనింగ్ నేను దూరం తీసుకెళ్తున్నాను. వీళ్ళని కూడా తీసుకెళ్ళచ్చు కదా అని అడగచ్చు మీరు. ప్రాబ్లం ఏమంటే వీళ్ళందరూ కూడా డే ఇన్ డే అవుట్ అక్కడ లైవ్లీహుడ్ వాళ్ళది. మిగతా వాళ్ళంటే ఏదో స్కూటర్లో అవి పెట్టుకుంటారు, ఇక్కడేమో బోట్లో పెట్టుకొని ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ 1 సెంట్ నేను ఎవరికైతే ఇస్తున్నానో ఆ పేదవాళ్లకు దే డోంట్ హ్యావ్ ట్విట్టర్ అకౌంట్, దే డోంట్ హ్యావ్ వాట్సాప్ అకౌంట్, దే డోంట్ హ్యావ్ ఫేస్బుక్. వాళ్ళకు కూడా నిజంగా చెప్తున్నానండి, వాళ్ళకు కూడా ట్విట్టరు, ఫేస్బుక్, సోషల్ మీడియా ఉన్నింటే వాళ్ళ బాధ మీరు కూడా అదర్ సైడ్ వర్షన్ కూడా మనకు తెలిసేది. ఇప్పుడు వాడపల్లికి ముందర కూడా ఈ 2 ప్రదేశాల్లో ఇటువంటి కంప్లైంట్స్ వచ్చాయి, నాట్ టెంపుల్స్. వీ హ్యావ్ ఇమ్మీడియట్లీ టేకెన్ యాక్షన్. వాళ్ళపైన పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మనము ఈ ముస్లిం సోదరులకు ఎవరైతే ఉన్నారో రంజాన్ మాసం కాబట్టి వాళ్ళకందరికీ 2 times మీటింగ్ పెట్టాం.
వాళ్లకు ఇవి చేయకూడదు, ఈ జాగ్రత్తలు తీసుకోవడం పర్ఫెక్ట్లీ దే ఆర్ ఫాలోయింగ్, ఎక్కడ ఇబ్బంది లేదు. అక్కడక్కడ ఏంటంటే కొంతమంది ఫర్ సమ్ రీజన్ ఐ డోంట్ నో, అందుకనే 7 మందిని సస్పెండ్ చేశాం అక్కడ. క్యాంపెయిన్ వాళ్ళకి లేక లేవు, మాకు ఉండి కూడా లేవు. అంటే చాలా ఒక ఇది ఉంది ముందు నుంచి పాజిటివ్ ఇది, కానీ ఎవరు ఉండరు. దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ యూ. ఇంకొకటి ఏంటంటే మన జిల్లాకు సంబంధించి 2250 కోట్ల రూపాయలు బడ్జెట్లో శాంక్షన్ చేశారండి. అసలు మేమే బిలీవ్ చేయలేదు మొదట, అందుకనే G+కి వెళ్ళాము. మేమే మొదట అనుకోలేదు ముఖ్యమంత్రి గారు ఇంత లిబరల్గా ఒక జిల్లాకు 2250 కోట్లు అనేది అసలు అన్ఇమాజినబుల్. సో దిస్ ద రైట్ టైం ఫర్ యూ ఆల్సో. మీరు కూడా కావాలంటే అడగండి. తొందరగా మినిస్టర్ గారితో ఫార్ములేషన్ గారు గైడ్ లైన్స్ ఆల్రెడీ మన స్టేట్ బ్యాంక్ కూడా మేము మాట్లాడాం. నేను స్టేట్ ఇదిగా ఉన్నాను కదా, అది నడుస్తుంది. స్టేట్ వైడ్ కూడా ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇక్కడ మీరు మాకు కొంచెం ఇది చేస్తే లాస్ట్ మీటింగ్ లో కూడా ఒకసారి చెప్తాను. అవును అవును. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.